ముక్కలు ముక్కలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. అంతా పావు గంటలు వేసాం ఫ్రెండ్స్. 15 నిమిషాల టైంలో చక్కగా ఈ గడ్డి మనం గేదెలకు పుట్టబెట్టి పోసుకుంటే 2 పూటలు రోజుకొచ్చి 2 పూటలు పచ్చి మేత వేస్తాను ఫ్రెండ్స్. ఒక పూట ఎండుగడ్డి పెడతాను ఫ్రెండ్స్. తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. 2 డబ్బాలు మనం కలుపుకునే దానా వచ్చి ఈ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది పాతకాలం నాటి మానిక ఫ్రెండ్స్. ఒక 2 కిలోలు వచ్చింది ఫ్రెండ్స్ వెయిట్. దీంట్లో వచ్చేసి ఈ దానా వచ్చేసి మిక్చరు, తవుడు, శనగనున్న ఈ 3 50 కిలోలకు 1 కిలో కల్లుప్పు కలిపి ఇట్లా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకొని ఇట్లా 3 మానికలు ఒక్కొక్క బకెట్కి వచ్చేసి ఒక్కొక్క మానిక. అట్లా వేసి చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోకపోతే ఈ అడుగునే ఉండి కరగదు ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపిన దానా వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 11 అయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం 11 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపిన దానా సాయంత్రం 5ంటికి పోస్తాను ఫ్రెండ్స్. పొద్దున్నే పోసింది ఇప్పుడు పోసాను ఫ్రెండ్స్. ఇట్లా నానినందువలన గేదెలు ఆరోగ్యంగా ఉంటాయి. కుడితి రూపంలో తాగుతాయి ఫ్రెండ్స్. దానా ఏం కాదు, ఇట్లానే కుడితి రూపంలో తాగుతాను. శుభ్రం హాయిగా తాగుతాయి. ఇప్పుడు కలిపింది మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్స్. సాయంత్రం పోసినాక మళ్ళీ మానిక పోసి మళ్ళీ రేపు ఉదయాన్ని పెడతాను. ఇట్లా మనం ఫుడ్ పెట్టిన తర్వాత శుభ్రం గేదెలు కాడ బాగు చేసి ఇట్లా గేదెలు కడిగిన వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. గేదెలకు ఏ జబ్బులు రావు. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. దూడల దగ్గర కానీ ఎక్కడైనా గేదెల కాడ ఏది కాడితే శుభ్రంగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, గేదెల కాడ ఎంత చక్కగా ఎంత శుభ్రంగా ఉంటే గేదెల దగ్గర అంత శుభ్రంగా ఉండాలి ఫ్రెండ్స్. 3 సార్లు 3 పూటలు 3 సార్లు నీళ్ళు పెట్టినప్పుడల్లా ఇట్లా శుభ్రంగా బాగు చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని ఇట్లా నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గేదెలు ఏ గేదె ఆ గేదెకే గాడి గాబు మొత్తం ఇక్కడే సెట్ చేశారు ఫ్రెండ్స్. డైరీ ఫామ్ లాగా ఒక గదికి వచ్చి 2 గాబులు అటు ఇటు, మధ్యలో మనం మేత వేసుకోవడానికి ఇట్లా గాడి కట్టుకోవాలి ఫ్రెండ్స్. గాబులోనే దేని తాగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్. తాడు ఇక్కడ తాగుతుంది. మనం వేసిన మేత ఇక్కడ మనం వేసిన షాప్ కట్ట మిషన్ గడ్డి వేసిన గడ్డి ఇక్కడ వేస్తే 2 కలిపితే ఫ్రెండ్స్ 2 గాబులు సపరేటు గదికి. ఒక గదికి 2 గేదెలు చొప్పున సపరేట్గా గాళ్ళు గాబులు 2 కాంపిటీషన్ కట్టాను ఫ్రెండ్స్. చూడండి 7 కాడికే ఫుడ్ తాగుతాయి ఫ్రెండ్స్. ఇట్లా గచ్చు కూడా శుభ్రంగా ఉండాలి ఫ్రెండ్స్. గేదెల దగ్గర నీట్గా. ఈ గేదెలు పాలు అయిపోయిన తర్వాత గేదెలు అమ్మేశారు ఫ్రెండ్స్. ఈ గేదెలు మళ్ళీ తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 2 గాబులు మధ్యలో గాడి
ఇట్లా చక్కగా చేసుకుంటే ఇక్కడ ఒక 2 గేదెలు, అక్కడ 2 గేదెలు, అక్కడ 2 గేదెలు, ఇవేమో దూడలకు ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకున్నందువల్ల ఈ గేదె దూడలు మనం పాలు వదిలినప్పుడు వదిలిపోయి మళ్ళీ తెచ్చి కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. దూరం లేకుండా గేదెలు అరవకుండా చక్కగా మన యొక్క డైరీ ఫామ్లో దూడలకి గేదెలు సరిపోదు ఫ్రెండ్స్, ఎక్కువ పట్టవు ఫ్రెండ్స్. పాలు అయిపోగానే మళ్ళీ వాటిని అమ్మేసి మళ్ళీ వాటి స్థానంలో కొత్త తీసుకొస్తారు ఫ్రెండ్స్. గేదెలు కూడా మంచి మంచి గేదెలు తీసుకొస్తాను ఫ్రెండ్స్. పాలు అయిపోయిన తర్వాత 2 నెలలు 3 నెలలు చూడు చూసి వాళ్ళు మేపుకునే వాళ్ళకి మళ్ళీ నేను విక్రయిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తగా ఏనపోయేటి కానీ ఇవన్నీ కానీ మళ్ళీ తీసుకొచ్చుకుంటా ఫ్రెండ్స్.